కరీంనగర్లో వెలమ సంక్షేమ మండలి మానేరు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలమ సంఘానికి 10 లక్షలు విరాళంగా ప్రకటించడంతో పాటు సంఘ భవన నిర్మాణం కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు మీరు చెప్పారా? నేను చేసే బ్రహ్మోత్సవాలు ఆయన నేను చేస్తాను చేయి మన అది కూడా చేసే పరిస్థితి లేదు కదా, అది ఎక్కడక్కడ ఆపేసి. సో ఇవన్నీ రాజకీయ కులం ఆలోచించకుండా డెఫినెట్ గా మీ ముందు బిడ్డగా 4 సార్లు గెలిపించారు. మీ ఆశీర్వాదం తోటి గెలిచినందుకు ఒక భయంతో భక్తితో పనిచేస్తున్నాం. ఇదే దిశగా పనులు చేసుకొని రేపు రాబోయే కాలంలో మేము ఎప్పుడు చెప్తా ఉంటాం, హైదరాబాద్ తర్వాత గొప్ప నగరం లివింగ్ కరీంనగర్ ఉండాలని చెప్తున్నాం. అదే దిశగా సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బిడ్ వస్తాగా ఫస్ట్ కేబుల్ మనదే. సెకండ్ మన కేటీఆర్ గారు దుర్గంజలో కట్టించారు, అది తొందర అయిపోయింది, మన కాలే. ఫస్ట్ మనది సౌత్ ఇండియాలో ఫస్ట్ రివర్ ఫ్రంట్, భారతదేశంలో గొప్ప రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసినాం. అలా అద్భుతంగా వస్తాయి. నీళ్ళు ఆపుతలేరు, నీళ్ళు ఆగుతా మంచి మంచి యాక్టివిటీ వస్తుంది. 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కొరియన్ కంపెనీ సైన్ పెట్టించాను. సో ఇవన్నీ నా కోసం కాదు కదా, ఈ భూమి మీద శాశ్వతంగా ఉండం కదా. మన పిల్లలకు మన భావితరానికి ఒక గొప్ప నగరం అందియాలి, సేఫ్ నగరం అందియాలి, అభివృద్ధి హైదరాబాద్ లో ఎక్కడ సెకండ్ టైర్ సిటీ ఉంటే కరీంనగర్ పోవాలని చెప్పేసి ఐటీతో కూడా పెట్టించాం. 1 కాదు 2 కాదు 100 చేసినాం, కానీ కనుమరుగవుతుంది. అది బాధ. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి, కానీ దాన్ని డిస్కరేజ్ చేసే వరకు చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంది. వాటిని చూస్తున్న రోజు ఇంత పిల్లల బాధలు, పిల్లల ధర్నాలు చేస్తున్నారు. అది కొనసాగద్దని కరీంనగర్లో భావిస్తాం. తప్పక మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. ఆ దిశగా ముందు మీ ఆశీర్వాదం బలంతో ముందుకెళ్ళి ఇంకా మేము ఎవరు భయపడడం కాదు, రూపాయి తీసుకుంటాం కాదు. ఎప్పుడైనా జీవితంలో గంగుతున్న పైసలు పేరు ఉంది ఇక్కడ లేదు, లాంఛన్స్ డెఫినెట్ గా మీ ఆశీర్వాదంతో ముందుకు పోతాం. ఎక్కడ అవినీతి ఎక్కడ అన్యాయం జరిగినా 100% ముందుకు కొట్టాడే వ్యక్తులు మేము.